మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ నందు ఉపాధి పనిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఆర్డీఓ శిరీష. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ నందు ఎస్ఆర్ఎస్పీ కాల్వ పూడికతీత పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ సిబ్బందికి మరియు కూలీలకు పలు సూచనలు ఇచ్చారు. కూలీలకు ఉదయం 6 గంటలకు పని ప్రదేశానికి కట్ట, గడ్డపార మరియు ఇతర పరికరాలతో వెళ్లి పనిలో ఉండాలని, నిర్దేశించిన కొలతల ప్రకారం పని చేయాలని, కొలతల ప్రకారం పని చేసిన కూలీలకు వాళ్లకు మాత్రమే 307 రూపాయలు అందుతుందని సీఈఓ స్పష్టం చేశారు. అదేవిధంగా వర్కింగ్ మెట్లు కూడా పనిచేయాలని, పని అయ్యేంత వరకు వర్క్ సైట్ లో ఉండాలని ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు వర్క్ సెట్ లో కొలతల ప్రకారం పనిచేయించిన తర్వాత మాత్రమే రెండో ఫోటో అనగా 4 గంటల తర్వాత మాత్రమే తీసి కూలీలను త్వరగా ఇంటికి పంపాలని, అదేవిధంగా పనిచేసే ప్రదేశంలో పంచాయతీ కార్యదర్శులకు నీడ, త్రాగునీరు, మెడికల్ కిట్టు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండేటట్లు ఆదేశించారు. ప్రతిరోజు 9 గంటల లోపు అధికారులందరూ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఉన్న లోపాలను, ఫోటోలను షేర్ చేయాలని ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, ఏపీఓ నాగేష్, ఈసీడీ శ్రీహరి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మనం చేసిన పని వల్ల రైతులకు ఉపయోగం ఉంటుంది. ఈ కాలం నీట్గా అవ్వాలి. తీసిన బట్టి కంపల్సరీ పైనే పోయాలి. పొరపాటుని కూడా తీసిన బట్టి అక్కడే వదిలేయటం అలాంటివి చేయకండి. నీట్గా మనం పని చేసిన తర్వాత ఆ నీట్నెస్ కనిపించాలి. వాటరు వర్షాకాలం రాగానే వాటర్ ఫ్రీగా ఫ్లో అవ్వాలి. దానిలో ఆ పర్పస్లో చేస్తున్నాం కదా. ఆ షేప్ అది కూడా కరెక్ట్గా చూసుకుని వాటర్ ఎలా ఫ్లో అవ్వాలో మీకు ఈజీగా చెప్పినట్లుగా చేయండి. ఓకే, సరిపడిగా మాత్రం వర్క్ చేయాలి. ఎందుకంటే మనకు 307 రూపాయలు ఉంది. 100 రోజులు మన కుటుంబాన్ని పనిస్తాము అంటే ఈ 100 రోజుల్లో మన కుటుంబం 30,700 తీసుకోవాలి. అంత ఫుల్ పని చేయాలి. అందుకే కొలత అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు మీ కొలత చూసుకుని కొలత ప్రకారం పని చేయండి. అలాగే ఎండ ముదురుతుంది కదా, ఇప్పుడు మీకు టెంట్ వేసినా అది కొంచెం దూరంగా ఉంది. ఎంతమంది మీద అక్కడ టెంట్ ఉంది. వాటర్ క్యాన్స్ కూడా, కూల్ క్యాన్స్ కూడా పెట్టమని చెప్తున్నాం. మీరు ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంటాయి మన దగ్గర. కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించినా, తేడా ఉన్నా కొంచెం వాటర్లో కలుపుకొని తాగండి. వెంటనే పెందలాడే రండి. 6 గంటలకు వచ్చి 10 గంటలకు వెళ్ళిపోండి. 4 గంటలు మాత్రం కంపల్సరీ పని చేయాలి. అంటే వచ్చి ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రానివ్వకుండా దయచేసి. అర్థమైందా? వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరికీ దాని ఎఫెక్ట్ పడుతుంది. డబ్బులు తగ్గిపోతాయి కదా. ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ చెయ్యండి. వాళ్ళు కూడా పని చేస్తారు కాబట్టి. కానీ అందరూ పని చేయాలి. ఫోటోలు తీసే వాళ్ళు ఒక అరగంట ఫోటోలు తీసిన తర్వాత వాళ్ళు పని చేస్తారు. అలా మీరు ప్లాన్ చేసుకొని ప్రాపర్గా వర్క్ చేసుకోండి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.